గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ రవికుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ. నూతనంగా ప్రారంభించుకున్న మన ఎస్ఆర్కే ఎకానమీ ద్వారా విద్యార్థులకు ఫ్రీ ఎకానమీ ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్నామండి. ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని ప్రతి విద్యార్థి కూడా ఉపయోగించుకోండి. ఎందుకంటే మన టీఎస్పీఎస్సిలో 150 మార్కులు ఎకానమీ అండి. స్టాండర్డ్ ఎలా చెప్తానంటే గ్రూప్ 1 స్టాండర్డ్లో ఉంటుంది. ఒక్కసారి మన యొక్క సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలు వినండి, ఇతర వీడియోలను కూడా పోల్చుకోండి. సబ్జెక్ట్ ఉందా లేదా మీకే అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎంతో ఎక్స్పీరియన్స్తో వివిధ రకాల పుస్తకాలు రాసి ఆల్రెడీ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీకు ఈ అందిస్తున్న సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటున్నానంటే చాలామంది అభ్యర్థులు మన వీడియోస్ వీక్షిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకొని ఇతరులకు కూడా షేర్ చేయండి. ఓకేనా? మన వంతు సహాయంగా మనం 10 మందికి మన జ్ఞానాన్ని అందిద్దాం. కంపల్సరీ ఎవరు సక్సెస్ అవుతారో వాళ్ళ అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుందండి. ఎంతైనా కష్టపడండి, కొంచెమన్నా అదృష్టం ఉంటుంది అంటారు కదా. కష్టపడడం మాత్రం పక్కా అండి. కష్టపడితే హార్డ్ వర్క్ ఉంటేనే, హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఈక్వల్ టు రిజల్ట్ అండి. ఇది గమనించాలి ప్రతి అభ్యర్థి కూడా. ఇప్పుడు మనకి టీఎస్పీఎస్సి ప్రక్షాళన జరుగుతుంది, ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ వస్తాయి. మరి త్వరపడాలి, లేట్ చేయొద్దు. ఇప్పటికైనా కూడా మన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. నాతో పాటే మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. 100% సక్సెస్ అవుతారు. ఓకేనా? మనం మరి ప్రీవియస్ క్లాస్లో ఏం మాట్లాడుకున్నాం అనేది చూద్దాం. దానికి ముందుగా ఇవాళ 13/1/2024 కదా. మరి అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. రైట్. మరి యాక్చువల్గా పండగే కదా అని చెప్పేసి చదువు పక్కకు పెట్టకండి. దాని టైం దానికే, పండగ టైంకి పండగకే. అది గమనించండి మిత్రులారా. రైట్, చూద్దామండి. ఫైనాన్స్ కమిషన్ మనం స్టార్ట్ చేసుకున్నాం. ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి ప్రీవియస్ క్లాస్లో మనము యాక్చువల్గా గాడ్గిల్ ఫార్ములా 1969 అని, ముఖర్జీ ఫార్ములా 1991 అని, అలాగే ప్రత్యేక కేటగిరీ హోదా కలిగిన రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే తర్వాత ఆర్థిక సంఘము ఎలా ముందుకెళ్ళింది అనేది చూడాలి. అయితే మనకి గాడ్గిల్ ఫార్ములా, ముఖర్జీ ఫార్ములా మనం తీసుకున్నట్లయితే వీటిని 10వ ఆర్థిక సంఘం వరకు కూడా కేంద్రము తన దగ్గర ఉన్న పన్నులలో వాటాలలో చూస్తే వీరి యొక్క రిపోర్ట్లను బేస్ చేసుకొని విభజన చేసిందండి. ఇది గాడ్గిల్ ఫార్ములాను, ముఖర్జీ ఫార్ములాను తీసుకొని. మరి తర్వాత 11th ఫైనాన్స్ కమిషన్ మనం తీసుకుంటే 11వ ఆర్థిక సంఘము. ఈ 11th ఫైనాన్స్ కమిషన్ అనేది కొత్తగా, అంటే 11వ ఆర్థిక సంఘమే కొన్ని ప్రాధాన్యత అంశాలను, అంటే భారితాలను తీసుకొని విభజించడం అనేది మొదలుపెట్టింది. అంటే 11వ ఆర్థిక సంఘమే ప్రత్యేకంగా రాష్ట్రాలకు ఏ విధంగా పన్నులను విభజన చేయాలి, దాన్ని ఆరిజెంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఈ ఆరిజెంటల్ డిస్ట్రిబ్యూషన్ ను ఏ ఆర్థిక సంఘం మొదలుపెట్టిందంటే 11వ ఆర్థిక సంఘం మొదలుపెట్టింది. అప్పటి వరకు కూడా ఏ ఆర్థిక సంఘం కూడా ప్రయత్నం చేయలేదు. ఇది గమనించాలి. రైట్. అయితే అసలు ఇంతకి 11th ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1998లో ఏర్పడింది. మరి 11th ఫైనాన్స్ కమిషన్ కి చైర్మన్ ఎవరు ఉన్నారు అప్పుడు అంటే ఏఎం ఖుస్రో గారు 11th ఫైనాన్స్ కమిషన్ కి చైర్మన్ గా ఉన్నారు. అయితే ఈ యొక్క 11th ఫైనాన్స్ కమిషన్ ఆ సిఫారసులు అమల్లో ఉన్న కాలం అడిగినట్లయితే 2000 సంవత్సరం నుండి 2005 మధ్య ఈ యొక్క కమిషన్ సిఫారసులు అమల్లో ఉన్నాయి. మరి వీరు 11th ఫైనాన్స్ కమిషన్ వారు కొంత బేస్ చేసుకొని, కొన్ని ప్రాధాన్యత అంశాలను బేస్ చేసుకొని మరి రాష్ట్రాలకు ఆరిజెంటల్ డిస్ట్రిబ్యూషన్లో విభజించడం జరిగింది. ఇక్కడ గమనిస్తే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం, వర్టికల్ డిస్ట్రిబ్యూషన్, ఆరిజెంటల్ డిస్ట్రిబ్యూషన్ అని తీసుకున్నట్లయితే ఇక్కడ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ లో కేంద్రానికి రాష్ట్రాలకు వాటా ఉంటుందండి. కేంద్రానికి వాళ్ళు విభజన ప్రకారం చూస్తే 71.5% ఉంటే రాష్ట్రాలకు ఇచ్చింది 29.5% మనం 11th ఫైనాన్స్ కమిషన్ చూడొచ్చు. ఈ 29.5% ఏదైతే ఉందో దీనిని మళ్ళీ రాష్ట్రాల మధ్య విభజన చేస్తారు కాబట్టి దీన్నే సమాంతర విభజన అంటారు. అంటే ఆరిజెంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. మరి ఈ ఆరిజెంటల్ డిస్ట్రిబ్యూషన్ లో మరి బేస్ ఏంటి అంటే దేన్ని ఏ ప్రాధాన్యత అంశాలను తీసుకున్నారు అంటే నాడు 4 ప్రాధాన్యత అంశాలను తీసుకున్నారు. ఫస్ట్ మనకి పాపులేషన్ తీసుకున్నారండి, జనాభాని తీసుకున్నారు. జనాభాను తీసుకొని లెక్కించడం జరిగింది. అలాగే విస్తీర్ణాన్ని అంటే ఏరియాని తీసుకున్నారు.
మరొకటి ఏంటి అంటే ఇక్కడ ఆ, కోశపరమైన క్రమశిక్షణ అంటే ఏంటి అంటే ఫిజికల్ డిసిప్లైన్ అని చెప్పేసి దీన్నే ఫిజికల్ డిసిప్లైన్ అంటే కోశపరమైన క్రమశిక్షణ తీసుకున్నారు. అలాగే ఇతర ఆర్థిక అంశాలను అంటే ఎకనామిక్ ఈ ఇష్యూస్ ని తీసుకోవడం జరిగింది. ఇలా ఈ 4 అంశాలను తీసుకొని 11th ఫైనాన్స్ కమిషన్ మరి హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా విభజన చేసింది రాష్ట్రాలకు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది 11th ఫైనాన్స్ కమిషన్ గురించి. రైట్. మరొకటి ఏంటి తర్వాత చూస్తే 12th ఫైనాన్స్ కమిషన్ గురించి మాట్లాడదాం. 12వ ఆర్థిక సంఘం. మరి 12వ ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పడింది అంటారు. 2002 సంవత్సరంలో 12వ ఆర్థిక సంఘం ఏర్పడింది. మరి 12వ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎవరు అని అడిగినట్లయితే డాక్టర్ సి రంగరాజన్ గారు. రంగరాజన్ అనగానే పెట్టుబడుల ఉపసంహరణల కమిటీకి చైర్మన్ గా పనిచేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. మరి రంగరాజన్ గారు ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి గవర్నర్ గా కూడా పనిచేశారు. ఈయన సేవలు మరి చాలా ఉన్నతమైనవిగా మనం చూడొచ్చు. అంటే రంగరాజన్ మీద కంపల్సరీ బిట్టు లేకుండా ఉండదు మనకి ఎకానమీలో. చూద్దాం. ఈయన రంగరాజన్ గారు యొక్క సిఫారసులు అంటే 12వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు ఎప్పటి వరకు అమల్లోకి ఉన్నాయంటే 2005 సంవత్సరం నుండి 2010 మధ్య ఈ యొక్క 12th ఫైనాన్స్ కమిషన్ యొక్క ఆర్థిక సిఫారసులు అనేవి అమల్లో ఉన్నాయని మనం చెప్పొచ్చు. మరి వీళ్ళు విభజన చేసేటప్పుడు వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎలా తీసుకున్నారంటే మనం గమనించినట్లయితే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఇక్కడ నిలువు వాటా అని చెప్పేసి మనం చెప్పొచ్చండి. లేదా వర్టికల్ డివల్యూషన్ అంటాం. ఈ అంశాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ గతంలో 29.5% రాష్ట్రాలకు వాటా అందించారు. కానీ ఇక్కడ ఒక 1% పెంచారండి. 1% అంటే ఎంత అంటే 30.5% పెంచారు. అప్పుడు రాష్ట్రానికి ఇవి రాష్ట్రాల వాటా. కేంద్రానికి ఎంత అవుతుందండి? 69.5% కేంద్రం దగ్గర ఉంచుకొని మిగిలిన వాటా అంటే పన్నులలో లేదా వనరులలో లేదా ఆదాయాలలో మరి రాష్ట్రాలకు ఎంత వాటా ఇచ్చింది? 30.5% వాటా ఇచ్చింది అనేది గమనించండి. మరి ఈ 30.5%ను ఎలా విభజించింది అంటే రాష్ట్రాల మధ్య ఎలా విభజించింది మనం పరిశీలిస్తే సేమ్ యాస్టీస్ గా 11th ఫైనాన్స్ కమిషన్ ఎలా విభజించిందో అదే విధంగా అంటే ఫస్ట్ పాపులేషన్ తీసుకుంది అంటే జనాభా తీసుకుంది, రెండవది ఏరియా తీసుకుంది, ఫిజికల్ డిసిప్లైన్ తీసుకుంది అంటే కోశపరమైన క్రమశిక్షణ, మిగిలిన ఆర్థిక అంశాలను తీసుకొని రాష్ట్రాలకు విభజించింది. ఇలా విభజిస్తే ఫస్ట్ అత్యధిక వాటా ఉత్తరప్రదేశ్కి పోయింది. ఎందుకు అంటే పాపులేషన్ జనాభా పరంగా చూస్తే జనాభాకు ఏరియాకు ఎక్కువ ఏదైతే జనాభా కలిగిన రాష్ట్రం ఉందో దానికి అత్యధిక వాటా పోతుంది. ఆటోమేటిక్ గా మనకు అర్థమైపోతూనే ఉంది. అంటే యూపీకి మనం గమనిస్తే 19.26% మరి ఈ యొక్క పాపులేషన్ ద్వారా ఎక్కువగా ఉండడం వల్ల దీనికి ఎక్కువ వాటా వచ్చిందని మనం చెప్పొచ్చు. సెకండ్ ప్లేస్ లో బీహార్ ఉందండి. బీహార్ కి ఎంత అంటే 11.02% లో మరి సెకండ్ స్థానంలో ఉంది. థర్డ్ లో నాడు కమాండ్ ఏపీ ఉంది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసి ఎంత 7.356% ఉండే. ఇక లాస్ట్ ప్లేస్ లో చివరి స్థానంలో ఉన్నది సిక్కిం అండి. ఎందుకు అంటే మనం గమనిస్తే జనాభాలో చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది మరి సిక్కిమే కాబట్టి ఇది 0.227% వచ్చింది. ఇలా మనం 12th ఫైనాన్స్ కమిషన్ గురించి మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం గమనిస్తే 13th ఫైనాన్స్ కమిషన్. 13th ఫైనాన్స్ కమిషన్ రైట్. 13th ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 2007. 13th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? డాక్టర్ విజయ్ కేల్కర్. వెంటనే గుర్తుకొస్తారు విజయ్ కేల్కర్ ఎవరు అనేది. పరోక్ష పన్నుల సంస్కరణలు చేసిన వ్యక్తి. అసలు పన్నుల సంస్కరణలు చేసింది రాజా చెల్లయ్య గారు అయితే పరోక్ష పన్నుల గురించి సంస్కరణలు చేసిన వ్యక్తి విజయ్ కేల్కర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. జిఎస్టి కూడా ఈ విజయ్ కేల్కర్ సూచనల వల్లనే వచ్చింది. అలాగే ఎఫ్ఆర్బిఎం చట్టం కూడా విజయ్ కేల్కర్ యొక్క కమిటీ సూచనల ద్వారానే వచ్చింది అనేది మనం చూడొచ్చు. మరి డాక్టర్ విజయ్ కేల్కర్ గారు తమ రిపోర్టును
ప్రభుత్వానికి. అంటే ఇక్కడ ఎవరికి సమర్పిస్తారు రిపోర్టు? అసలు మనం గమనించినట్లయితే ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారండి? రాష్ట్రపతి నియమిస్తారు. మరి ఆర్థిక సంఘంలో ఉన్న సభ్యులను ఎవరు నియమిస్తారు? పార్లమెంట్ నియమిస్తుంది. మరి ఆర్థిక సంఘము తన రిపోర్టును ఎవరికి సమర్పిస్తుంది? రాష్ట్రపతికి. మరి చైర్మన్ తన రిపోర్టును ఎవరికి సమర్పిస్తాడు? రాష్ట్రపతికి. ఇది కొంచెం గమనించండి, అంతే, వేరేది ఏం లేదు, ఇంత లాజిక్ కూడా ఏం లేదు కదా. రైట్. తమ రిపోర్టును డిసెంబర్ 2009 లో తమ రిపోర్ట్ను అందించాడు. అంటే 2 సంవత్సరాల కాల వ్యవధి ఇస్తారనమాట. ఇది గమనించాలి. అయితే ఈ యొక్క 13వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు ఎప్పుడు అమల్లో ఉన్నాయంటాడు? 2010 నుంచి 15 మధ్య ఈ యొక్క 13వ ఆర్థిక సంఘం సిఫారసులు అమల్లో ఉన్నాయి. మరి 13వ ఆర్థిక సంఘము ఎలా డిస్ట్రిబ్యూట్ చేసింది అంటే రాష్ట్రాలకు గమనిస్తే ఇక్కడ చూడండి, రాష్ట్రాలకు 32%, అంటే 1.5%, గతంతో పోలిస్తే 1.5% పెరిగింది. మరి కేంద్రానికి ఎంత ఉంటుంది వాటా? రిమైనింగ్ 68% కేంద్రం వాటా అయితే రాష్ట్రాలకు 32% అనేది గమనించండి. మరి బేస్ ఏంటి? ఎన్ని అంశాలు తీసుకున్నారంటే 4 అంశాలు తీసుకున్నారండి. 4 అంశాలు తీసుకొని లెక్కించడం జరిగింది. ఏంటి ఆ 4 అంశాలు అని పరిశీలిస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ పాపులేషన్, రెండవది ఏరియా, అంతే కదా, మూడవది ఫిజికల్ డిసిప్లైన్ అంటే కోశపరమైన క్రమశిక్షణ, నాలుగవది ఆర్థిక అంశాలు అని చెప్పొచ్చు. అవే అంశాలు ఉన్నాయి. అంటే 11th లో కానీ 12th లో కానీ 13th లో కానీ అయ్యే అంశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి, ఒక్కటి గమనించాలండి. ఒకటే ఇక్కడ మనకి పాపులేషన్ ఏరియా అంటే అత్యధిక జనాభా, అత్యధిక విస్తీర్ణం ఉండి ఆర్థిక అంశాలలో బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు అధిక నిధులు వస్తాయి. అంటే ఇక్కడ ఆర్థిక అంశాలలో ఎక్కువగా ఏది తలసరి ఆదాయం ఎక్కువ ఉంది అని అంటే అలా ఇవ్వరు. ఏది ఆ తలసరి ఆదాయంలో తక్కువగా ఉండడం, వెనకబాటుతనం ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఇస్తారు. అంటే జనాభాలో ఎక్కువ ఉండాలి, జనాభాలో ఎక్కువ ఉండి అలాగే విస్తీర్ణంలో ఎక్కువ ఉండి ఆర్థిక అంశాలలో వెనకబడి ఉంటే అలాంటి రాష్ట్రాలకు ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు అనేది గమనించండి. ఇలా మనం గమనించినట్లయితే మనకు 13వ ఆర్థిక సంఘము 32% రాష్ట్రాలకు విభజించింది అని మనం చెప్పొచ్చు. అంటే ఈ ఆర్థిక అంశాలలో అసలు ఏముంటుంది అంటే జిఎస్డిపి అంటే ఏంది, యాక్చువల్ గా జీడిపి అంటాం కదా, అలాగే జిఎస్డిపి రాష్ట్రాలు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి దాని యొక్క వృద్ధి రేటు ఏదైతే ఉందో అది కావచ్చు, తలసరి ఆదాయ వృద్ధి రేటు కావచ్చు, పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ప్రాంతీయ అసమానతలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్థిక అంశాలు. ఈ ఆర్థిక అంశాలను తీసుకొని 13వ ఆర్థిక సంఘము విభజన చేసింది. ఇలా విభజిస్తే మరి రాష్ట్రాలకు అత్యధిక వాటా గమనిస్తే యూపీకే కదా, ఉత్తరప్రదేశ్కే, కాకపోతే కొంచెం పర్సంటేజ్ అటు ఇటు ఉంటుంది. మరి ఈ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోవాలా అంటే ఇక్కడ అవసరం లేదు. 14th 15th కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏర్పడుతుంది, అది గమనించండి. అయితే 19.67% యూపీ ఉందండి ఫస్ట్ ప్లేస్ లో. సెకండ్ ప్లేస్ లో సేమ్ యాసిస్ గా బీఆర్ కొనసాగుతూనే ఉంది, 11.91% తో ముందుకెళ్తుంది. అలాగే థర్డ్ ప్లేస్ మన కమైండ్ ఏపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమైండ్ ఏపీ తీసుకున్నట్లయితే 6.937%, కాకపోతే పర్సంటేజ్ తగ్గింది ఇక్కడ. మరి చివరి స్థానంలో లాస్ట్ ప్లేస్ లో సిక్కిం ఉంది అనేది గమనించండి. ఇలా మనం పరిశీలన చేయొచ్చు. ఇది 13వ ఆర్థిక సంఘాన్ని మనం పరిశీలన చేశాం. రైట్. మరి తర్వాత 14వ ఆర్థిక సంఘం రైట్ చూద్దామా. మరి అది కూడా 14వ ఆర్థిక సంఘం, 14th ఫైనాన్స్ కమిషన్ అనేది మనం పరిశీలన చేద్దాం. 14th ఫైనాన్స్ కమిషన్. మరి 14th ఫైనాన్స్ కమిషన్ ఎలా ఏర్పడింది అనేది గమనిద్దాం. ఎప్పుడు ఏర్పడిందండి? 2013లో ఏర్పడింది 14వ ఆర్థిక సంఘం. దీనికి చైర్మన్ గా ఎవరు నియమించారు అంటే వై వేణుగోపాల్ రెడ్డి గారిని నియమించారండి. ఎవరు ఇతను వై వేణుగోపాల్ రెడ్డి అంటే తెలుగువాడు. ఆర్థిక సంఘానికి మొదటి తెలుగువాడు ఎవరు అని మనం పరిశీలిస్తే కాసు బ్రహ్మానందరెడ్డి గారు 6వ ఆర్థిక సంఘానికి పనిచేశారు. తర్వాత రెండవ తెలుగువారు 14వ ఆర్థిక సంఘానికి మరి చైర్మన్ గా పనిచేయడం జరిగింది. అతనే వై వేణుగోపాల్ రెడ్డి గారు. 14వ ఆర్థిక సంఘము తమ రిపోర్టును రాష్ట్రపతికి ఎప్పుడు సమర్పించింది అంటే 15/12
2014వ తారీఖున సమర్పించింది. అయితే మరి 14వ ఆర్థిక సంఘము తమ యొక్క అమలు కాలం అంటే సిఫారసుల అమలు కాలం ఎప్పుడు అంటే 2015 నుండి 2020 మధ్య ఈ యొక్క సిఫారసుల అమలు ఉంటాయి. అంటే 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు కొనసాగుతాయనేది గమనించండి. మరి ఇక్కడ ఏ బేస్ తీసుకొని బాధితాలను ఇచ్చారు అంటే ఇక్కడ సమాంతర పద్ధతిలో డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే అంటే రాష్ట్రాలకు ఎంత వాటా ఇచ్చారు అనేది మనము 14వ ఆర్థిక సంఘాన్ని గమనించుకున్నట్లయితే 42% అండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, యాక్చువల్గా 13వ ఆర్థిక సంఘం ఎంత ఉంది? 32% మాత్రమే. 14వ ఆర్థిక సంఘము 42%, అంటే ఎంత పెంచింది? 10% పెంచింది. అంటే రాష్ట్రాలకు, ఇక్కడ కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఉన్న ఈ యొక్క ఇంబ్యాలెన్సెస్, అది వర్టికల్ ఇంబ్యాలెన్సెస్ ను తగ్గిస్తుంది. అలాగే మనకి ఆరిజెంటల్ డివాల్యుయేషన్ లో చూస్తే రాష్ట్రాల మధ్య కూడా ఈ ఆదాయ అంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కోసం 14వ ఆర్థిక సంఘం పనిచేసింది అనేది గమనించాలి. 14వ ఆర్థిక సంఘం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే తెలుగువాడు. అలాగే 14వ ఆర్థిక సంఘము రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చింది. 14వ ఆర్థిక సంఘం ఏమన్నది అంటే ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయా, అసలు ఏవి మొత్తం 11 రాష్ట్రాలు ఉంటే మనకి జమ్మూ కాశ్మీర్ ఒకటి 2019లో రాష్ట్ర హోదాను కోల్పోయింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం 10 రాష్ట్రాలే ఉన్నాయి. ఆ 10 రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక రాష్ట్ర హోదా ఉంటుందని చెప్పేసి 14వ ఆర్థిక సంఘం ఖరాఖండిగా చెప్పింది. ఎందుకు అంటే ఇక్కడ ఏమైనా ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిము, కొండ రాష్ట్రాలు మాత్రమే ఉండాలి అని చెప్పేసి చెప్పింది. అదే విధంగా మిగిలిన రాష్ట్రాలకు ఈ అర్హతలు వర్తించవని చెప్పేసి 14వ ఆర్థిక సంఘం చెప్పింది. మనం అది గమనించాలి. అయితే ఇక్కడ 32% నుంచి 42% అందుకే పెంచుతున్నామని చెప్పేసి రాష్ట్రాలకు ఆర్థికంగా కుదుట పడాలని చెప్పేసి మరి ఈ యొక్క ఆర్థిక సంఘం పేర్కొంది అని చెప్పేసి మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రధానంగా మనం గమనించినట్లయితే మరి ఏ అంశాలను తీసుకుంది అంటే ఫస్ట్ 5 అంశాలను తీసుకుందండి. ఇక్కడ 5 అంశాలను తీసుకుంది, 5 బేసెస్ తీసుకొని ఎంత పర్సంటేజ్ ఇచ్చింది అనేది కూడా మనం పరిశీలిద్దాం. అయితే ఇక్కడ ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే పాపులేషన్, జనాభా పాపులేషన్కి ఎంత శాతం ఇచ్చింది మనం గమనించినట్లయితే జనాభాలో 17.5% ఇచ్చింది, 17.5%. మనము 13th ఫైనాన్స్ కమిషన్ చూస్తే 13th ఫైనాన్స్ కమిషన్ పాపులేషన్ కి ఎక్కువ, అంటే ఎంత 25% ఇచ్చిందమ్మ, 25% ఇచ్చింది పాపులేషన్ కి. ఇక్కడ కొంచెం చేంజెస్ వచ్చింది, అది గమనించాలి. దీనికి 13వ ఫైనాన్స్ కమిషన్ కి 14th ఫైనాన్స్ కమిషన్ కి డిఫరెన్స్ ఏమైనా ఉందా అనేది కూడా మనం చూద్దాం. అయితే ఇక్కడ 13th ఫైనాన్స్ కమిషన్ లో పాపులేషన్ 25% వెయిటేజ్ ఇస్తే 14th ఫైనాన్స్ కమిషన్ మాత్రము పాపులేషన్ కి 17.5% తీసుకుంది. అయితే యాక్చువల్ గా పాపులేషన్ ఏ పాపులేషన్ తీసుకుంటారంటే మనం 1971 ఇయర్ది తీసుకుంటారండి పాపులేషన్, 71ది తీసుకుంటారు పాపులేషన్. మరి రెండవది ఏంటి? చేంజ్ ఇన్ పాపులేషన్, అంటే జనాభాలో మార్పు, చేంజ్ ఇన్ పాపులేషన్. మరి జనాభాలో మార్పు అన్నాడు, ఎంత శాతం అంటే 10%. అదేంటి 1971 నుండి 2011 మధ్య, 71 నుంచి 2011 మధ్య ఎంత జనాభాలో మార్పు చెందిందో ఆ మార్పును తీసుకుంటారండి. అంటే ఎంత జనాభా ఇంక్రీజ్ అయింది, మరి అది కూడా ఇవి మనం పరిశీలించాలి. అంటే 1971 నుంచి 2011 మధ్య జనాభాలో మార్పు ఎంత ఉందో ఆ మార్పును బేస్ చేసుకొని వెయిటేజ్ ఎంత ఇచ్చారు అంటే 10% వెయిటేజ్ ఇచ్చారు. ఇక మరొక అంశం ఏంటంటే విస్తీర్ణము, ఏరియా మనం గమనిస్తే ఇక్కడ మనకి 13th ఫైనాన్స్ కమిషన్ లో ఏరియాకు ఎంత పర్సంటేజ్ ఇచ్చారంటే 10% ఇస్తే ఇక్కడ ఏరియాకు మనం గమనించినట్లయితే 15%, అంటే ఒక 5% పెంచారు. ఓకేనా, ఇక్కడ ఇది గమనించాలి. అలాగే మరి మరొక అంశం ఏంటంటే ఎకనామిక్ ఇష్యూస్ అన్నాం కదా, దాన్ని కొంత చేంజ్ చేస్తూ, అంటే ఏమంటున్నాం అంటే ఆర్థిక సామర్థ్య వ్యత్యాసం ఎంత, ఈ యొక్క ఎకనామిక్ ఇష్యూస్ లో ఆర్థిక సామర్థ్యము ఏదైతే ఉందో దానికి వ్యత్యాసం చూసుకున్నట్లయితే 50% వెయిటేజ్ ఇచ్చారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, అత్యధిక వెయిటేజ్ ఈ యొక్క ఆర్థిక సామర్థ్యానికి ఇచ్చారు.
ఆర్థిక సామర్థ్యంలో వెనకబడిన రాష్ట్రాలకు ఇచ్చారనమాట. మరి ఆర్థిక సామర్థ్యంలో వెనకబడిన రాష్ట్రాలు అంటే ఏంటి? జిఎస్డిపి వృద్ధి రేట్లో వెనకబడి ఉండొచ్చు, తలసరి ఆదాయ వృద్ధి రేట్లో వెనకబడి ఉండొచ్చు, పేదరికంలో వెనకబడి ఉండొచ్చు, నిరుద్యోగంలో వెనకబడి ఉండొచ్చు, ప్రాంతీయ అసమానతలో వెనకబడి ఉండొచ్చు, మహిళల యొక్క అక్షరాస్యతలో వెనకబడి ఉండొచ్చు. ఇలా మనం గమనించాలన్నమాట. ఇలా గమనిస్తే 50% వెయిటేజీ అంటే ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాలకు 50% వెయిటేజీ ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క కమిటీ పేర్కొంది. అంటే ఈ యొక్క ఆర్థిక సంఘం పేర్కొంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అలాగే మరొక అంశం ఏంటంటే 5వది అడవుల విస్తీర్ణంలో మార్పు అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అంటే అంటే ఫారెస్ట్ మనకి ఈ ఫారెస్ట్ లో సంబంధించి మార్పు వచ్చేసి అడవుల విస్తీర్ణంలో అంటే ఫారెస్ట్ ఏరియాలో చేంజెస్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియా తీసుకుంటే 7.5% మనం తీసుకోవచ్చండి. 7.5%. ఇలా మనకి వెయిటేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే జనాభా 17.5%, మనకి జనాభాలో మార్పు 10%. ఇది 1971 నుంచి 2011 అంటే 2011 జనాభా తీసుకుంటారు. ఇది జనాభాలో మార్పు అనేది. అలాగే ఏరియా వచ్చేసి విస్తీర్ణం వచ్చేసి 15%. మనకు ఆర్థిక సామర్థ్యం 50%, 50% తీసుకున్నారండి, అత్యధిక వెయిటేజ్. అలాగే ఇక్కడ ఫారెస్ట్ లో అంటే ఫారెస్ట్ ఏరియాలో చేంజ్ చూస్తే 7.5%. ఇవి యొక్క 5 అంశాలలో మనం గమనించినట్లయితే 14వ ఆర్థిక సంఘం ప్రకారం అత్యధిక వెయిటేజ్ దేనికి ఇచ్చారు అంటాడు. దేనికి ఇచ్చారండి? ఇక్కడ మనం గమనించినట్లయితే ఎకానమీ అంటే ఇక్కడ మనకి ఆర్థిక సామర్థ్యం మీద అంటే ఎకనామిక్ క్యాపబిలిటీ అంటాం. దీనికి ఈ 50% వెయిటేజ్ ఇచ్చారు. ఇక్కడ గమనించండి. అంటే ఏదైనా జనాభా విస్తీర్ణంలో అధికంగా ఉండి ఆర్థిక సామర్థ్యంలో వెనకబడిన రాష్ట్రాలకు అధిక నిధులు ఇస్తారు అనేది గమనించాలి మనం. రైట్. మరి అతి తక్కువ వెయిటేజ్ దేనికి ఇచ్చారంటే అడవుల విస్తీర్ణంలో సామర్థ్యానికి 7.5% ఇచ్చారు 14వ ఆర్థిక సంఘం ప్రకారం అని చెప్పేసి మనం చూడాలి. ఇలా మనం గమనించాలి. అలాగే మరి ఇక్కడ దీని ప్రకారం గమనిస్తే 14వ ఆర్థిక సంఘం ప్రకారం మనం గమనించినట్లయితే ఏంటి అంటే అత్యధికంగా యూపీకి, ఉత్తరప్రదేశ్కి వెయిటేజీ ఇవ్వడం ద్వారా 17.959% ఫస్ట్ ప్లేస్ లో అత్యధిక నిధులు యూపీకి పోతున్నాయి. సెకండ్ ప్లేస్ బీహార్ అని మనం చూడొచ్చు, ఇది 9.66% ఉంది. అలాగే థర్డ్ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి, మధ్యప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. ఎంత అంటే ఇది 7.548% ఉంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. అలాగే అత్యల్పంగా అంటే అతి తక్కువగా లాస్ట్ స్టేజ్ లో ఉన్నది సిక్కిం. లాస్ట్ లో సిక్కిం ఉంది, ఎందుకంటే జనాభాలో తక్కువ ఉందిగా. ఈ సిక్కిం చూసినట్లయితే 0.367% ఉంది. దాని తర్వాత లాస్ట్ నుండి సెకండ్ చూస్తే గోవా స్టేట్. ఈ గోవా స్టేట్ కి వచ్చేసి ఎంత ఇస్తున్నారంటే 0.378% ఇవ్వడం జరుగుతుంది అనేది గమనించండి. అలాగే మరి ఈ యొక్క మన తెలుగు రాష్ట్రాలు గమనిద్దాం. తెలుగు రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఏపీ, ఆంధ్రప్రదేశ్ కి ఎంత వాటా వస్తుంది 14వ ఆర్థిక సంఘం ప్రకారం అంటే 4.305%. ఎన్నో స్థానంలో ఉందంటే 9th ప్లేస్ లో ఉందండి. ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే 10th ప్లేస్ లో తెలంగాణ ఉంది. తెలంగాణ స్టేట్ కు 2.437% 14వ ఆర్థిక సంఘం ద్వారా మనకు వెయిటేజ్ అనేది వచ్చింది. దీని ప్రకారమే వాటాలలో కూడా షేరింగ్ అనేది వస్తుంది. మరి నిధుల పంపకంలో అత్యధిక ప్రయోజనం పొందిన రాష్ట్రాలు అంటే ఇలా నిధులు పంచడం ద్వారా కొన్ని రాష్ట్రాలు అత్యధికంగా ప్రయోజనం పొందినాయి. అందులో చూస్తే అరుణాచల్ ప్రదేశ్ అత్యధిక ప్రయోజనం పొందింది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ వచ్చేసి 2వ రాష్ట్రంగా చెప్పొచ్చు. అరుణాచల్ ప్రదేశ్ ఏమో అత్యధిక ప్రయోజనము, మరి ఛత్తీస్గఢ్ మనకు సెకండ్ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ కొన్ని రాష్ట్రాలకు నిధులు తగ్గినాయి. ఏది 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం మరి ఏ రాష్ట్రాలకు నిధులు తగ్గినాయి అంటే యూపీకి తగ్గింది, అలాగే బీహార్ కు తగ్గింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే యాక్చువల్ చూడండి, ఎక్కువ నిధులు సమకూర్చుకునే రాష్ట్రాలు కూడా ఉత్తరప్రదేశ్, బీహారే. కాకపోతే 14వ ఆర్థిక సంఘం ప్రకారం నిధులు తగ్గినాయండి ఉత్తరప్రదేశ్ కి, బీహార్ కి. మరి నిధులు పెరిగినవి అంటే అత్యధిక ప్రయోజనం పొందిన రాష్ట్రాలు ఏవి అంటే అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ అని చెప్పేసి మనం పరిశీలన చేయాలి. మరి ఇప్పటి వరకు గమనించినట్లయితే 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కొన్ని వాటి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడం కోసం కొన్ని సూచనలు చేసింది, కొన్ని సిఫారసులు చేసింది అని మనం చెప్పొచ్చు. అదేంటి? నెంబర్ 1 మనం గమనిస్తే 13వ ఆర్థిక సంఘం ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది? 32% ఇచ్చింది. మరి 14వ ఆర్థిక సంఘం ఎంత అన్నది?
42% ఇచ్చింది. అంటే 10% రాష్ట్రాలకు నిధులను ఎక్కువ పంచాలి. అలాంటప్పుడు ఇక్కడ చూడండి, అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఆర్థిక సామర్థ్యం లేదా ఇక్కడ కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఆర్థిక అంతరాలను తగ్గించడం కోసం కృషి చేసిన ఆర్థిక సంఘం ఏది? 14వ ఆర్థిక సంఘం. ఎంత పర్సెంటేజ్? 42%. ఇది గమనించాలండి. అయితే ఈ ప్రణాళిక మరియు సెకండ్ ప్లేస్ మనం గమనించినట్లయితే సెకండ్ పాయింట్ మనం చూస్తే యాక్చువల్గా రాష్ట్రాలలో వ్యయాలను ఆదాయాలను లెక్కించేటప్పుడు ప్రణాళిక మరియు ప్రణాళికేతర వ్యయం అనే తేడా చూడకూడదు. కంపల్సరీ రాష్ట్రాలు మొత్తం ఆదాయాలు వ్యయాలను తీసుకొని లెక్కించాలని చెప్పింది. మరొక అంశం ఏంటంటే ఇక్కడ చూడండి, మొత్తం విభజనలో ఆదాయ అంతరాలలో అత్యధికంగా ఆర్థిక వెనకబాటుతనం అంటే ఏంది? ఆర్థిక వ్యత్యాసం లేదా ఆర్థిక అంతరము, దీనికి ఆదాయ అంతరము. ఈ ఆదాయ అంతరానికి అత్యధిక వెయిటేజ్ ఇచ్చింది, గరిష్టంగా 50%. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక మరొక అంశం చూద్దాం. మరి అలాగే గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ తీసుకున్నట్లయితే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలకు గ్రాంట్స్ ఇవ్వాలి కదా. ఆ గ్రాంట్స్ ను ఏ పాపులేషన్ ప్రకారం లెక్కించాలి అన్నదంటే 2011 పాపులేషన్ ప్రకారం పంచాయతీలకు మున్సిపాలిటీలకు గ్రాంట్లను విభజించాలి అన్నది. మరి అలా విభజించినట్లయితే ఇక్కడ 2 రకాల గ్రాంట్లు అండి. ఒకటి ప్రైమరీ గ్రాంట్స్ అంటే ప్రాథమిక గ్రాంట్లు అని, మరొకటి నిర్వహణ గ్రాంట్లు అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఈ 2 రకాల గ్రాంట్లలో మనకి ప్రాథమిక గ్రాంట్లు అంటే పంచాయతీలు అంటే రాష్ట్రాలలో ఉన్న పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్లనే ప్రాథమిక గ్రాంట్లు అంటారు. ఎలా ఇస్తుంది మన కేంద్ర ప్రభుత్వము? 90:10 అయితే గ్రామ పంచాయతీలకైతే, అంటే కేంద్రం 90% ఇస్తే రాష్ట్రాలు 10% గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం గ్రాంట్లు ఇవ్వాలి. అలాగే మున్సిపాలిటీలు చూస్తే మున్సిపాలిటీలలో 80 నుంచి 20% ఇస్తుంది. వీటిని నిర్వహణ గ్రాంట్లు అంటాం. అంటే కేంద్ర ప్రభుత్వం 80% ఇస్తే రాష్ట్రాలు 20% ఖర్చు చేసుకోవాలి నిర్వహణ గ్రాంట్లలో. ఇలా 2 రకాల గ్రాంట్లను తెలియజేసింది 14వ ఆర్థిక సంఘం. ఇలా మనం పరిశీలిస్తే 14వ ఆర్థిక సంఘము ఎన్ని గ్రాంట్లు ఇచ్చింది అనేది మనం పరిశీలన చేయాలండి. అంటే 2015 నుంచి 20 మధ్య 2015 నుంచి 20 మధ్య మరి 14వ ఆర్థిక సంఘము పంచాయతీలకు కానీ అలాగే మున్సిపాలిటీలకు కానీ గమనించినట్లయితే మొత్తం 5 లక్షలకు పైన అంటే 5,37,354 కోట్ల రూపాయల గ్రాంట్లను మన యొక్క 14వ ఆర్థిక సంఘం 2015-20 సంవత్సరానికి అందించింది అని మనం చెప్పొచ్చు. అలాగే కొన్ని రాష్ట్రాలు రెవెన్యూ లోటుతో కొట్టుకుంటున్నాయి, అంటే రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడుతున్నాయని మనం చెప్పొచ్చు. అలా ఇబ్బంది పడుతున్న 11 రాష్ట్రాలను గుర్తించిందండి. మొత్తం కూడా 11 రాష్ట్రాలను గుర్తించింది. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. మరి 1,94,821 కోట్ల రూపాయలను అందించింది 14వ ఆర్థిక సంఘం. ఏది 2015-20 సంవత్సరానికి గాను. ఇలా మనం చూడొచ్చు. అలాగే మరొక అంశాన్ని కూడా చెప్పింది సార్. ఏది మరొక సిఫారసు ఏంటి అంటే నాడు అంటే 2017లో ఏం చేసినామండి, 2017లో జిఎస్టిని కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు. ఏది రాష్ట్రాలలో ఈ యొక్క గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి పరోక్ష పన్ను ఇండైరెక్ట్ ట్యాక్స్, కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్లను కలిపి అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ స్థానంలో జిఎస్టి అనేది వచ్చింది. ఏది కొన్ని ట్యాక్సెస్ కలిపారు. ఆ ట్యాక్సెస్ అనే టాపిక్ చెప్పినప్పుడు వీటి గురించి క్లుప్తంగా వస్తుంది. అయితే ఈ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అమలు చేసిన తర్వాత అంటే 2017లో అమలు చేసిన తర్వాత కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయనే ఉద్దేశంతో మరి జిఎస్టి పరిహారం ఇవ్వాలన్నది 14వ ఆర్థిక సంఘం. మరి ఎలా ఇవ్వాలి, ఎన్ని సంవత్సరాల వరకు ఇవ్వాలి అంటే 5 సంవత్సరాల వరకు ఇవ్వండి అని అన్నది. అంటే 2017-18 స్టార్ట్ చేస్తే 5 years వరకు. మరి అలా ఎలా ఇవ్వాలి అని పేర్కొంటే ఫస్ట్ 3 సంవత్సరాలకు అంటే 1 నుంచి 3 సంవత్సరాల వరకు తీసుకుంటే ఫస్ట్ 3 సంవత్సరాల వరకు 100% అంటే ఎంతైతే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టి ద్వారా తన రాబడిని కోల్పోయాయో దానికి అంత శాతం పరిహారం ఇవ్వండి అని చెప్పింది. మరి అలాగే 4వ సంవత్సరంలో అంటే 4th year లో ఒకవేళ లాస్ అయింది అనుకోండి 75% ఇవ్వండి. అంటే 100%లో 70% మీరు ఇవ్వండి, 20% వాళ్ళే భరిస్తారని. మరి అలాగే 5th year లేదా చివరి సంవత్సరంలో 50% ఇవ్వండి అని చెప్పేసి మరి ఈ యొక్క 14వ ఆర్థిక సంఘం అనేది కేంద్ర ప్రభుత్వానికి సూచనలు అందించింది అని మనం చెప్పొచ్చు. ఇలా మనం ఆర్థిక సంఘం గురించి చూద్దాం. మిత్రులారా,
ఈ క్లాస్ మీకు అందరికి నచ్చుతుంది. మనం అంతా కూడా గ్రూప్ 1 స్టాండర్డ్‌లోనే మీకు క్లాసెస్ అందిస్తాం. అలాగే మధ్య మధ్యన మీకు కొన్ని క్వెషన్స్ కూడా పరిచయం చేస్తాను. అది కూడా యూపీఎస్‌సి స్టాండర్డ్‌లో అందిస్తాను. ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. మరి కంపల్సరీ మీ స్నేహితులకు చెప్పండి. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి షేర్ చేయండి. ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్.